సమంత శోభిత ధూళిపాల ఈ ఇద్దరు పేరెత్తితే వీరేదో శత్రువులు అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో. సమంత నాగ చైతన్య విడాకుల తరువాత శోభిత ధూళిపాలను ప్రేమించి పెళ్లాడాడు నాగ చైతన్య. వీరి పెళ్లి జరిగి నెల రోజులు కూడా అవుతోంది. సమంతతో నాగ చైతన్య విడాకులు తీసుకుని 3 ఏళ్ల పైనే అవుతోంది. అయినా సరే ఏదో ఒక రకంగా ఈ ముగ్గురు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇక సమంత శోభిత గురించి అయితే ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవ్వాల్సిందే. సమంత ప్లేస్ లో శోభిత వచ్చింది కాబట్టి వీరిద్దరూ శత్రువులు అన్నట్టుగా చూపిస్తున్నారు చాలా మంది. కానీ నిజానికి వీరిద్దరూ మాత్రం అలా ఎందుకు ఫీల్ అవుతారు? అసలు వీరు మంచి స్నేహితులని బయట టాక్ ఉంది. సమంత నాగ చైతన్య జీవితంలో ఉన్నప్పుడు శోభిత వీరిద్దరికి స్నేహితురాలట. అంతేకాదు వీరి కాంబినేషన్లో సినిమా కూడా వచ్చిందట. కానీ శోభిత జస్ట్ మిస్ అయిందని అంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే నాగ చైతన్య సమంత పెళ్లి తరువాత వచ్చిన సినిమా మజిలీ. ఈ సినిమాలో సమంత నాగ చైతన్యపై ఎంత ప్రేమ ఉందో కనిపిస్తోంది. చాలా ఎమోషనల్గా అనిపించే ఈ మూవీలో నాగ చైతన్య ముందుగా మరో అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ పాత్రలో దివ్యాంశ కౌశిక్ నటించింది. అయితే ఈ పాత్రలో ముందుగా శోభితను తీసుకున్నారట. అయితే ఈ ఇద్దరు తారలు కలిసి కొన్ని యాడ్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందట. అంతేకాదు చైతు సమంత కలిసి ఉన్న టైంలో వీరింటికి కూడా వచ్చేదట శోభిత. ఇక అలా కాలం గడిచిపోయి సమంతతో చైతు విడిపోవడం, ఆ తర్వాత శోభితతో ప్రేమలో పడటం, పెళ్లి కూడా చేసుకోవడం జరిగిపోయింది. ఇక ప్రస్తుతం సమంత పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టింది. బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది. టాలీవుడ్ లో ఆమె ప్రస్తుతం ఏ సినిమా చేయడం లేదు. ఆ మధ్య 1.5 ఏళ్లకు పైగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బ్యూటీ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతోంది. ఇక శోభిత తన పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా చేయలేదు.